Hello friends, welcome to RAO'S Competitive Academy. Friends, please join all of you so that we can start the session. ఇంకా అందరూ ఫాస్ట్గా లైవ్లోకి వస్తే మనం సెషన్ స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ప్లీజ్ జాయిన్ all of you. Friends, voice is clear and PPT is visible. Everything is okay, no technical issue. Friends, please put a comment in the comment section so that we can start the session. Salient Futures of Indian Constitution. భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాలు. ప్లీజ్ జాయిన్ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్. శ్వేత గారు, షాయ్ గారు, ట్రిపుల్ గారు, విశ్వనాథ్ గారు, అందరికీ నమస్సుమాంజలి. వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇంకా చాలా మంది అభ్యర్థులు జాయిన్ కావాల్సి ఉంది. సో ఫ్రెండ్స్, మీకు రేపటి నుంచి సైన్స్ అండ్ టెక్ క్లాసెస్ కూడా ఉంటాయి. రేపటి నుంచి మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ కూడా ఉంటాయి. గ్రూప్ 2కి ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటిది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ. 75 మార్క్స్ వస్తాయి మీకు మెయిన్స్లో అయితే. ఓకే, ప్రిలిమ్స్లో మనకి దాదాపుగా సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి కూడా 78 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. జనరల్ సైన్స్ ఒక 4 to 5 క్వశ్చన్స్ వచ్చే, ఒక 3 to 4 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది జనరల్ సైన్స్ నుంచి. ఓకే, ఎస్ ఫ్రెండ్స్. Now, so friends, right away I'm going to start the session. Salient Futures of Indian Constitution Part-1 అండి. ఇది మనకి ఒక్క పార్ట్లో అయిపోదండి. Part-1, Part-2లో కూడా మనకి Part-3 కూడా చేయాల్సి ఉంటుంది. ఈ సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ గురించి మనకి బాగా అవగాహన ఉన్నప్పుడే రాజ్యాంగం గురించి క్లియర్గా అర్థమైపోతుంది. ఈ సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ అంటే తెలుగులో రాజ్యాంగ ముఖ్య లక్షణాలు అని చెప్పేసి అంటాం. రాజ్యాంగ ముఖ్య లక్షణాలు అంటాం. అసలు మన భారత రాజ్యాంగంలో ఏమేమి పొందుపరుస్తూ వచ్చాం, ఇప్పుడు ఏవైతే సైలెంట్ ఫీచర్స్ ఒక్కొక్క అంశము చదువుతూ వెళ్తామో అది ఒక్కొక్క చాప్టర్ అండి. అప్కమింగ్ లో ఒక్కొక్క చాప్టర్ కాబట్టి దయచేసి అభ్యర్థులందరూ గమనించాలి. చాలా ఎఫెక్టివ్ వింటూ ఉండాలి. చాలా ఇంపార్టెంట్. ఈ లెక్చర్ వస్తేనే మీకు రిమైనింగ్ కాన్స్టిట్యూషన్ అంతా మీకు చదివినట్టే అనిపిస్తుంది. ఎందుకని అంటానంటే, రాజ్యాంగం ముఖ్య లక్షణాలు అంటే రాజ్యాంగంలో అసలు ఏ అంశాలు ఉన్నాయి అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాత ఒక్కొక్క దాని గురించి చదువుతూ వెళ్తాం. ఒక్కొక్కటి ఒక్కో చాప్టర్ అవుతుంది. చాలా కీలకం ఈ చాప్టర్ అనేది, చాలా ఇంపార్టెంట్. ఓకే, మరి సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాల్లో ఒకటి లెందియస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్, లిఖిత పూర్వకమైనటువంటి రాజ్యాంగం అని చెప్పేసి అంటామండి. భారత రాజ్యాంగం అనేది లిఖిత పూర్వకమైన రాజ్యాంగం. అంటే మనకు మనమే రాసుకున్నామండి. రాసుకొని మనకు నచ్చిన విధంగా మనం పరిపాలించుకుంటున్నాం మన దేశాన్ని. అయితే ప్రపంచానికి మొట్టమొదటిసారిగా ఈ రిటన్ కాన్స్టిట్యూషన్ ని ఎవరు పరిచయం చేస్తూ వచ్చారంటే అమెరికన్స్ అండి. అమెరికన్స్ were the first one who introduced a written constitution to the entire world. ప్రపంచానికి లిఖిత పూర్వక రాజ్యాంగాన్ని పరిచయం చేసిన వ్యక్తులు ఎవరంటే అమెరికన్స్. ఓకేనా, ప్రథమంగా they have written excellent constitution, written constitution, Americans. Then remaining countries started writing the constitution. ఓకే, మరి గమనిస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్, ఆఫ్టర్ రాన్సాకింగ్ ఆల్ ది కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ ది వరల్డ్, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల రాజ్యాంగాలని చదివి మన దేశానికి సూట్ అయిన రాజ్యాంగాన్ని ఇక్కడ ఆయన రచించడం జరిగింది అనమాట. మన దేశానికి సూట్ అయిన అంశాలను ఇక్కడ పొందుపరచడం జరిగింది. దీస్ ఆర్ ఆల్ ఎన్యూమరేటెడ్. ఆఫ్టర్ రాన్సాకింగ్ ఆల్ ద కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ ద వరల్డ్, so the issues or the futures which are suitable to people of India, so those were inserted in our constitution, those were enumerated in our constitution. అంశాలన్నింటినీ కూడా మన భారత రాజ్యాంగంలో ఇన్సర్ట్ చేయడం జరిగింది, పొందుపరచడం జరిగింది. సో లెందియస్ట్ అండ్ రిటన్ కాన్స్టిట్యూషన్ అండి, లిఖిత పూర్వకమైన రాజ్యాంగం. ఒరిజినల్లీ 1949, the year 1949, the constitution contains a preamble,
భారత రాజ్యాంగం ఏమి కలిగి ఉందండి? ప్రవేశిక అని చెప్పేసి అంటాం. ప్రియాంబుల్ అంటే ప్రవేశిక. ఇనిషియల్గా 395 ఆర్టికల్స్, 395 ఆర్టికల్స్ డివైడెడ్ ఇంటూ 22 పార్ట్స్గా 22 భాగాలుగా విభజించడం జరిగింది. అండ్ 8 షెడ్యూల్స్. ఇప్పుడైతే 12 షెడ్యూల్స్ ఉన్నాయి, కాదనట్లేదు. ఇనిషియల్గా 8 షెడ్యూల్స్ ఉండేవండి. ఇనిషియల్గా 8 షెడ్యూల్స్ ఉండేవి. నౌ 12 షెడ్యూల్స్. ఇప్పుడు మనకి 11th అండ్ 12th షెడ్యూల్స్ 73rd 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ గురించి మాట్లాడుతూ వస్తాయి. పంచాయతీరాజ్ గురించి, తర్వాత మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్స్ గురించి మాట్లాడతాయి. ఓకే లవ్ యూ. సార్ ఫర్ అస్ అండ్ స్టార్ట్ ఫ్రమ్ మెయిన్స్ లెవెల్ అని అన్నారు. సో ఫ్రెండ్స్, మీకు నేను చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రిలిమ్స్కి, మెయిన్స్కి రెండింటికి ఉపయోగపడుతుందండి. హోప్ ఇట్ ఇస్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ప్రిలిమ్స్కి ఉపయోగపడుతుంది, మెయిన్స్ కూడా ఉపయోగపడుతుంది. ఓకేనండి ట్రిపుల్ ఆర్ గారు, ఓకేనా? క్లియర్. నెక్స్ట్ వన్. ఏదైనా క్వెరీస్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. డెఫినెట్లీ ఐ విల్ రెస్పాండ్ ఫర్ దట్. నెక్స్ట్ వన్. సో ప్రెసెంట్లీ ఇక్కడ 2016 ప్రకారం గమనిస్తే 2016 కల్లా ఏ విధంగా ఉంది? సో 2016 కల్లా ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ ప్రియాంబుల్, ప్రవేశిక కలిగి ఉంది. అండ్ అబౌట్ 465 ఆర్టికల్స్ ఉండేవి, డివైడెడ్ ఇంటూ 25 పార్ట్స్ అండ్ 12 షెడ్యూల్స్ అని చెప్పేసి అంటాం. 2016 నాటి తీసుకుంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ ప్రియాంబుల్, ఒక ప్రవేశిక ఉంది, అండ్ 465 ఆర్టికల్స్ ఉండేవి, అండ్ డివైడెడ్ ఇంటూ 25 పార్ట్స్ అండ్ 12 షెడ్యూల్స్ అని చెప్పేసి చెప్పుకున్నాం. ఆఫ్ కోర్స్ ఇప్పటి వరకు కూడా 12 షెడ్యూల్సే ఉన్నాయి, కాదనట్లేదు. ఇప్పటి వరకు కూడా 12 షెడ్యూల్సే ఉన్నాయండి. ఓకేనా? యా, ఇవి జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి. నౌ there are 4 factors have contributed to the elephantine size of our constitution. మన రాజ్యాంగం అనేది లిఖితపూర్వకమైన రాజ్యాంగం. ఈవెన్ రాజ్యాంగాలన్నింటిలోకి కూడా అతి పెద్దదైన రాజ్యాంగం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. హైలీ పాపులేటెడ్ కంట్రీ. అఫ్ కోర్స్ వీఆర్ ఆల్సో గోయింగ్ టు బీట్ ద చైనా ఆల్సో. 2030 కల్లా మనం చైనాని కూడా బీట్ చేసి ప్రపంచంలోనే హైలీ పాపులేటెడ్ కంట్రీగా భారతదేశం అవతరించనుంది. అండ్ 4 factors have contributed to the elephantine size of our constitution. ఒక పెద్ద రాజ్యాంగం, లిఖితపూర్వక రాజ్యాంగంగా ఉండడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటంటే 4 factors అని చెప్పేసి అంటాం. There are 4 factors. 4 factors have contributed to the elephantine size of our constitution. They are, అవి ఏంటనేవి గమనిస్తే, geographical factors. They are geographical factors. So that is the vastness of the country and its diversity. ఒక ఫ్యాక్టర్ ఏంటండి? 4 ఫ్యాక్టర్స్ లో మొదటిది జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్. ఇండియా అనేది మనకు గమనించినట్లయితే వైశాల్య పరంగా భారత్ ప్రపంచంలోనే 7వ స్థానంలో ఉందని చెప్పేసి మనం జియోగ్రఫీ చదివేటప్పుడు చదువుకుంటూ ఉంటాం. వైశాల్య పరంగా భారత్ అనేది ప్రపంచం 7వ స్థానంలో ఉంది. అయితే ఇక్కడ జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్ తీసుకుంటే దట్స్ ద వాస్ట్నెస్ ఆఫ్ ద కంట్రీ అండ్ ఇట్స్ డైవర్సిటీ. ఓకేనా? సో పెద్దదైన దేశము, అండ్ ఇంకా గమనించినట్లయితే అండ్ ఇట్స్ డైవర్సిటీ. జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్ అన్నమాట. భౌగోళిక అంశాల పరంగా చూస్తే ఇట్స్ ఏ వాస్ట్ కంట్రీ అని చెప్పేసి చెప్పుకుంటాం. ఇట్స్ డైవర్సిటీ ఆల్సో. ఓకే, నెక్స్ట్ వన్. అంటే ఇప్పుడు డైవర్సిటీ అంటే జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్ ఇక్కడ గమనిస్తే మనకి ఒక్కొక్క రీజియన్ కి ఒక్కొక్క రకమైన ఫీచర్స్ ఉన్నాయి. అంటే భౌగోళికంగా చూసినా, భౌగోళిక అంశాలు చూసినా, ఇప్పుడు ఇక్కడ హిమాలయన్ స్టేట్స్ ఉంటాయి, ఇక్కడ సౌత్ ఇండియన్ స్టేట్స్ ఉంటాయి. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కో రకమైన భౌగోళిక అంశాలు ఉన్నాయి. అంటే జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్ అనేవి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి చాలా డైవర్సిఫైడ్గా ఉన్నాయి. ఓకే, మరి దానికి తగ్గట్టుగానే మనం రాజ్యాంగాన్ని కూడా రచించుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అండ్ హిస్టారికల్ ఫ్యాక్టర్స్ అండి, చారిత్రక నేపథ్యం చూస్తే ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. మనం దాదాపుగా మన భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి అంశాలు అనేవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి తీసుకొచ్చామండి. భారత ప్రభుత్వ చట్టం 1935 నుంచి ఫర్ అబౌట్ 70% ఆఫ్ ద ఫ్యూచర్స్ బారోడ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. భారత ప్రభుత్వ చట్టం 1935 నుంచి దాదాపుగా 70% అంశాలని తీసుకొని వచ్చి మన భారత రాజ్యాంగంలో పెట్టుకున్నామండి. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీని ఎంచుకోవాలా, లేదా యుఎస్ఏ తరహాలో ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీని ఎంచుకోవాలా అని చెప్పేసి డైలమా ఉన్న నేపథ్యంలో మనం ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీని ఎంచుకోలేదు.
పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ డెమోక్రసీని ఎంచుకున్నాము. ఎందుకంటే మన దేశంలో అనేక మతాల వాళ్ళు ఉన్నారు, అనేక జాతుల వాళ్ళు ఉన్నారు, అనేక కులాల వాళ్ళు ఉన్నారు. భిన్నత్వంలో ఏకత్వం ఉండాలి. యూనిటీ ఇన్ డైవర్సిటీ అని చెప్పేసి అంటాం. భిన్నత్వంలో ఏకత్వం ఉండాలి. భిన్న జాతుల వాళ్ళు ఉన్న అందరూ సమైక్యంగా ఉండాలి. మనకి లింగ్విస్టిక్ స్టేట్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఏం ఎంచుకున్నామంటే పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ డెమోక్రసీ మనకి సూట్ అవుతుంది, ప్రెసిడెన్షియల్ ఫామ్ ఆఫ్ డెమోక్రసీ అనేది సూట్ కాదు అనే నేపథ్యంలో మనం పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ డెమోక్రసీని మనం చూజ్ చేసుకున్నాం. అండ్ దట్టు మనకి బ్రిటిషర్స్ కూడా మన 200 సంవత్సరాల పాటు పరిపాలిస్తూ వచ్చారు. ఈ పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ డెమోక్రసీ కూడా మనం చాలా వరకు అలవాటు పడి ఉన్నాం, వ్యాక్సినేట్ అయి ఉన్నాం. ఒకసారిగా కొత్త దానాన్ని అలవాటు చేసుకోవాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అండ్ దట్టు ఇది పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ డెమోక్రసీకి మనకి బాగా సూట్ అవుతున్న నేపథ్యంలో బ్రిటన్ తరహా పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ డెమోక్రసీని ఇక్కడ మనం చూజ్ చేసుకోవడం జరిగిందండి. ఓకేనా? క్లియర్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ? సో ఇదండి, జస్ట్ ఎ మినిట్ ఫ్రెండ్స్, 1 minute ఆల్ ఆఫ్ యూ. ఇది జస్ట్ రాస్తూ ఉండండి అమ్మా, మీకు హిస్టారికల్ ఫ్యాక్టర్స్. 1 minute ఆల్ ఆఫ్ యూ. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఎనీ క్వెరీస్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే ఓకే, మరికొన్ని అంశాలు చూద్దామండి. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు గమనించినట్లయితే ఇది సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే హిస్టారికల్ ఫ్యాక్టర్స్, చారిత్రక నేపథ్యం. మనం దాదాపుగా 70% అంశాలని ఎక్కడి నుంచి తీసుకొచ్చామండి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి తీసుకొచ్చాం, విచ్ వాజ్ వెరీ బల్కీ. చాలా అంశాలు ఇందులోనే ఉన్నాయి. ఇక్కడి నుంచి మనం మన భారత రాజ్యాంగంలోకి తీసుకుని వచ్చి వాటిని పొందుపరుచుకున్నాం అనమాట. ఓకేనా? సో దీస్ వర్ ఎన్యూమరేటెడ్ అండ్ ఫర్ అబౌట్ 70% ఫ్యూచర్స్ వర్ బారోడ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి తీసుకొచ్చామండి. మోస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ వర్ బారోడ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఓకే. అండ్ థర్డ్ ఫ్యాక్టర్ చూస్తే, అవుట్ ఆఫ్ 4 factors, I want this third factor. Single constitution for both the center and the states except Jammu and Kashmir. అయితే ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్కి వస్తే, ఓకేనా, ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ నో లాంగరే స్టేట్ అండి. ఒకప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్కి ఏ విధంగా ఉండేది? అది ఒక సెపరేట్ రాష్ట్రంగా ఉండేది. దానికి ఒక రకమైనటువంటి సెపరేట్ పరిపాలన అంతా కూడా ఇవ్వడం జరిగింది, ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇప్పుడైతే జమ్మూ అండ్ కాశ్మీర్ నౌ ఇంక్లూడెడ్ ఇన్ ది ఇండియన్ యూనియన్. అండ్ దట్ ఇక్కడ ఏంటంటే అది జమ్మూ అండ్ కాశ్మీర్కి ఒక సెపరేట్ కాన్స్టిట్యూషన్ ఉండేది. ఇప్పుడైతే సో జమ్మూ అండ్ కాశ్మీర్ని ఇప్పుడు యూనియన్ టెరిటరీకి కన్వర్ట్ చేయడం జరిగింది. సో జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్, సింగిల్ కాన్స్టిట్యూషన్ ఫర్ బోత్ ద సెంటర్ అండ్ ద స్టేట్స్ ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్కి ఒకప్పుడు సెపరేట్ కాన్స్టిట్యూషన్ ఉండేది. ఓకేనా? అయితే ఇక్కడ గమనించినట్టయితే, సో డామినెన్స్ ఆఫ్ లీగల్ ల్యూమినరీస్ ఇన్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అని చెప్పేసి అంటాం. ఇక్కడ ల్యూమినరీస్ అంటే ఇక్కడ జనరల్గా ఏంటంటే డామినెన్స్ ఆఫ్ లీగల్ ల్యూమినరీస్ ఇన్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అని చెప్పేసి అంటాము. అంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీగా రాజ్యాంగ పరిషత్ అని చెప్పేసి అంటామని. రాజ్యాంగ పరిషత్లో డామినెన్స్ ఆఫ్ దీస్ లీగల్ ల్యూమినరీస్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? అంటే ఇక్కడ లీగల్ ల్యూమినరీస్ అంటే జనరల్గా వాళ్ళకి దే విల్ బి హ్యావింగ్ సమ్ వాట్ నాలెడ్జ్. అంటే ఈ నాలెడ్జ్ ఉన్నటువంటి పీపుల్ అందరూ కూడా ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో వాళ్ళు బాగా డామినేట్ చేస్తూ వచ్చేవారు. అంటే డామినేట్ చేయడం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే డామినెన్స్ ఆఫ్ లీగల్ ల్యూమినరీస్ ఇన్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఇన్ ద సెన్స్. ఓకేనా? ఇక్కడ రాజ్యాంగ పరిషత్కి వచ్చేటప్పటికి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటే రాజ్యాంగ పరిషత్ అని చెప్పేసి అంటాం. ఈ రాజ్యాంగ పరిషత్కి వచ్చేటప్పటికి కూడా ఇందులో కూడా గమనిస్తే ఈ లీగల్ ల్యూమినరీస్ వాళ్ళ యొక్క డామినెన్స్ ప్రెడామినెంట్ గా ఉండేది అనమాట. ఓకేనా? అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ గా తీసుకోవడం జరిగింది. Yes friends, obviously from December 2019 onwards under Article 370 it was divided in 2 parts. Yes, which countries are written and unwritten అని చెప్పేసి అన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ రిటర్న్ వస్తే మనకి యుఎస్ఏ కానీ ఇండియా కానీ ఇవన్నీ కూడా రిటర్న్ కాన్స్టిట్యూషన్స్ వస్తాయి. అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్స్ అంటే మీకు ఏమేమి వస్తాయి? అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ బ్రిటన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకేనా? అది ప్రీవియస్ క్లాస్లో నేను డిస్కస్ చేస్తూ వచ్చాను రిటర్న్ అండ్ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ గురించి. సో దీస్ ఆర్ ఆల్ ద 4 factors అండి. నెక్స్ట్ వన్ గమనిస్తే, ఇక్కడ నుంచి డిస్కషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూడండి,
ఫస్ట్ ఫ్యూచర్ ఏంటండి, రిటర్న్ కాన్స్టిట్యూషన్, లెందియస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇండియా అనేది అతి పెద్దదైన లిఖితపూర్వక రాజ్యాంగాలలో ఒకటని చెప్పుకోవచ్చు. ప్రపంచంలో పెద్దదైనటువంటి ప్రజాస్వామ్య దేశాలలో ఇండియా ఒకటి, అది కూడా లిఖితపూర్వక రాజ్యాంగం, రిటర్న్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ అండి. ఇప్పుడు మరికొన్ని అంశాలు చూద్దామండి. నౌ డ్రాన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ అండి. మన భారత రాజ్యాంగాన్ని రచించుకున్న క్రమంలో చాలా ఫ్యూచర్స్ మనం వివిధ రాజ్యాంగాల నుంచి సంగ్రహించినప్పటికీ, మీకు ఆల్రెడీ చెప్పాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచే దాదాపుగా చాలా అంశాలు మనం తీసుకొచ్చాం. ఓకే, డ్రాన్ ఫ్రమ్ వేరియస్ సోర్స్ అంటే వివిధ రాజ్యాంగం నుంచి చాలా అంశాలు మనం సంగ్రహించామండి. ద స్ట్రక్చరల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ద స్ట్రక్చరల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే నిర్మాణాత్మకమైన భాగం అని చెప్పేసి అంటాం. భారత రాజ్యాంగంలో నిర్మాణాత్మకమైనటువంటి భాగము, ద స్ట్రక్చరల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ is to a large extent derived from the Government of India Act of 1935. I told you, దాదాపుగా 70% అంశాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచే మనం సంగ్రహించామండి. ద స్ట్రక్చరల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ టు ఎ లార్జ్ ఎక్స్టెంట్ డిరైవ్డ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935. అక్కడి నుంచే మనం తీసుకొచ్చాం దాదాపుగా చాలా అంశాలు. ఐ టోల్డ్ యూ ఆల్రెడీ. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని చెప్పేసి మీకు అడుగుతున్నారు. ఫర్ అబౌట్ 70% ఫ్యూచర్స్ వర్ బారో ఫ్రమ్ ది విచ్ యాక్ట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి తీసుకొచ్చామండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని చెప్పేసి చాలా ఎగ్జామ్స్ ని క్వశ్చన్స్ అడిగారు. ఓకే లవ్ యూ ఫ్రెండ్స్, గెటింగ్ మీ? నెక్స్ట్ వన్ అండి. నౌ ద స్ట్రక్చరల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ టు ఎ లార్జ్ ఎక్స్టెంట్ డిరైవ్డ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935 నుంచి స్వీకరించామండి. అండ్ నౌ ఇంకా మరికొన్ని అంశాలు డ్రాన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ నుంచే మాట్లాడుతున్నాం. ద ఫిలాసాఫికల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే ద ఫిలాసాఫికల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు అంటాం ఫండమెంటల్ రైట్స్ అంటే. అండ్ డిపిఎస్పి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశ సూత్రాలు కావచ్చు. దీస్ ఆర్ ఆల్ డిరైవ్డ్ ఫ్రమ్ ది అమెరికన్ అండ్ ఐరిష్ కాన్స్టిట్యూషన్స్ రెస్పెక్టివ్లీ. గుర్తుపెట్టుకోవాలి, ఫండమెంటల్ రైట్స్ ఆర్ బారోడ్ ఫ్రమ్ విచ్ కాన్స్టిట్యూషన్ ఫ్రెండ్స్? అమెరికన్ కాన్స్టిట్యూషన్. ఇది ఒక చాప్టర్ ఫండమెంటల్ రైట్స్ అనేది. ఇవన్నీ కూడా భారత రాజ్యాంగంలోని ముఖ్య అంశాలండి. సైలెంట్ ఫ్యూచర్స్ ఫర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్పేసి అంటాం. ఫండమెంటల్ రైట్స్ ఒక చాప్టర్, దాని గురించి మాట్లాడతాం. డిపిఎస్పి అదొక చాప్టర్, దాని గురించి కూడా మాట్లాడతాం. ఫండమెంటల్ డ్యూటీస్ అదొక చాప్టర్. మరి డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశ సూత్రాలు ఏ రాజ్యాంగం నుంచి సంగ్రహించడం జరిగిందంటే ఐరిష్ కాన్స్టిట్యూషన్, ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి సంగ్రహించడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా? యా, ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. ద ఫిలాసాఫికల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ derived from the American and Irish constitutions respectively. అండ్ మరికొన్ని అంశాలు ఇక్కడ గమనిస్తే డ్రాన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ లో భాగంగానే ద పొలిటికల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఓకేనా, రాజకీయ పరమైన అంశాలు. ద పొలిటికల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ నథింగ్ బట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ క్యాబినెట్ గవర్నమెంట్, క్యాబినెట్ ప్రభుత్వం కావచ్చు, ద ప్రిన్సిపల్ ఆఫ్ క్యాబినెట్ గవర్నమెంట్ అండ్ ద రిలేషన్స్ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ అనమాట. అంటే అర్థం ఏంటి ఇక్కడ చూడండి, ద రిలేషన్స్ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక శాఖ అని చెప్పేసి అంటాం, అండ్ లెజిస్లేచర్ అంటే శాసన నిర్మాణ శాఖ అని చెప్పేసి అంటాం. లెజిస్లేచర్ అంటే ఇక్కడ శాసన నిర్మాణ శాఖ అని చెప్పేసి అంటాం. అంటే ద రిలేషన్స్ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్ అంటే ఇక్కడ ఎవరు వస్తారు? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియాలో తీసుకున్నాం, ఈవెన్ రాష్ట్ర శాసనసభలో తీసుకున్నా, అక్కడ మన కేంద్రంలో తీసుకున్నా, మంత్రి మండలికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తారు. మంత్రి మండలికి అధ్యక్షత వహించేటటువంటిది ప్రైమ్ మినిస్టర్ కాబట్టి దీన్ని ఎగ్జిక్యూటివ్ బాడీ అంటారు. అంటే ప్రభుత్వాన్ని పరిపాలిస్తూ వస్తారు, దేశాన్ని పరిపాలిస్తూ వస్తారు, ఓకేనా. మరి ఎగ్జిక్యూటివ్ బాడీ అంటారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్, దిస్ ఇస్ నథింగ్ బట్ ఎగ్జిక్యూటివ్ బాడీ. లెజిస్లేచర్ అంటే ఇక్కడ లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. ఇందులో రూలింగ్ పార్టీ ఎంపీస్ ఉంటారు అండ్ అపోజిషన్ పార్టీ ఎంపీస్ కూడా ఉంటారు. క్లియర్? అంటే ద ప్రిన్సిపల్ ఆఫ్ క్యాబినెట్ గవర్నమెంట్ అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్, క్యాబినెట్ మంత్రులు ఇలా ఉంటారు కదా.
సో ద ప్రిన్సిపల్ ఆఫ్ క్యాబినెట్ గవర్నమెంట్ అండ్ ద రిలేషన్స్ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్. క్లియర్. ఎగ్జిక్యూటివ్ రిమైన్స్ రెస్పాన్సిబుల్ టు ది లెజిస్లేచర్. మనకి ఆర్టికల్ 75, ఓకేనా, ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 3 ప్రకారం గమనిస్తే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ షెల్ బి కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ది లోక్సభ. లోక్సభకు మాత్రమే బాధ్యత వహిస్తుందని చెప్పేసి అంటాం. అంటే జనరల్ గమనించినట్లయితే ది రిలేషన్షిప్ బిట్వీన్ క్యాబినెట్ గవర్నమెంట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్ అండ్ ద లెజిస్లేచర్ అండి. అంటే ద ప్రిన్సిపల్ ఆఫ్ క్యాబినెట్ గవర్నమెంట్ కావచ్చు అండ్ ద రిలేషన్స్ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్. ఎగ్జిక్యూటివ్ రెస్పాన్సిబుల్ టు ది లెజిస్లేచర్. శాసన నిర్మాణ శాఖకి బాధ్యత వహించాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ ఇస్ రెస్పాన్సిబుల్ టు ది లెజిస్లేచర్. వాళ్ళు ఏదైనా ఒక డిసిషన్ తీసుకున్నా ఇక్కడ శాసన నిర్మాణ శాఖలో అది జస్టిఫై కాబడాలి, అందరూ ఒప్పుకోగలగాలి, అందరి చేత ఆమోదం పొందబడాలి. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ ద బేసిక్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్. ద పొలిటికల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ద ప్రిన్సిపల్ ఆఫ్ క్యాబినెట్ గవర్నమెంట్ అండ్ ద రిలేషన్స్ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ హ్యావ్ ఆల్రెడీ బీన్ డ్రాన్ ఫ్రమ్ ది బ్రిటిష్ కాన్స్టిట్యూషన్. ఓకేనా. రాజకీయపరమైన అంశాలను మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చామండి? బ్రిటన్ నుంచి తీసుకొచ్చాం. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీలో ఎగ్జిక్యూటివ్ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేచర్. ఓకేనా. సో కాబట్టి ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ హ్యావ్ బీన్ లార్జ్లీ డ్రాన్ ఫ్రమ్ ది బ్రిటిష్ కాన్స్టిట్యూషన్. బ్రిటన్ రాజ్యాంగం నుంచి మనం సంగ్రహిస్తూ వచ్చామని. ఇప్పుడు జనరల్ గా గమనించినట్లయితే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ అంటారు. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు శాసన నిర్మాణ శాఖ ఒక శాసనం చేసింది అనుకోండి, అది చెల్లుబాటు అవుతుందా లేదనేది ఇక్కడ జ్యుడిషియరీ డిటర్మైన్ చేస్తూ వస్తుంది. శాసన నిర్మాణ శాఖ లెజిస్లేటివ్ త్రూ ఇట్స్ కాన్స్టెంట్ పవర్ కెన్ మేక్ ద లాస్. లెజిస్లేచర్ కెన్ మేక్ ద లాస్. ఇఫ్ దట్ లా ఇస్ వ్యాలిడ్ ఆర్ నాట్ ఈస్ డిటర్మైన్డ్ బై ది జ్యుడిషియరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెజిస్లేచర్ అంటే ఫండమెంటల్ రైట్స్ కి, ప్రాథమిక హక్కులకి భంగం కలిగించే విధంగా ఏదో ఒక శాసనం చేసింది అనుకోండి, లెజిస్లేచర్ ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేసే విధంగా ఏదైనా ఒక శాసనం చేస్తే ఆ శాసనం చెల్లదని చెప్పేసి ఇక్కడ జ్యుడిషియరీ తీర్పు ఇవ్వచ్చు. అంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్. అంటే ఇక్కడ కార్యనిర్వాహక శాఖ అంటే ఎవరు వస్తారు? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ వస్తారండి. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ వస్తారు. అంటే ఎగ్జిక్యూటివ్ రిమైన్స్ రెస్పాన్సిబుల్ టు ది లెజిస్లేచర్ అండ్ లెజిస్లేచర్ ఇది చేసినటువంటి శాసనం అది చెల్లుబాటు అవుతుందా లేదనేది ఇక్కడ జ్యుడిషియరీ కూడా డిటర్మైన్ చేస్తూ వస్తుంది. దీని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ అని చెప్పేసి అంటాం. ఫ్రెండ్స్ ఆర్ యూ గెటింగ్ మై లైఫ్? అందరికీ అర్థమవుతుంది కదా? సో ఫ్రెండ్స్ ఆర్డినెన్స్ గురించి కూడా మాట్లాడతానండి ఇంకా. సో ఫ్రెండ్స్ ఎగ్జిక్యూటివ్ అంటే మీకు చెప్తానండి. ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరెవరు వస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, తర్వాత ప్రైమ్ మినిస్టర్. ఓకేనా. సో ప్రైమ్ మినిస్టర్, తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్, వీళ్ళందరూ కూడా వస్తారు. అవి చెప్తానండి మీకు. ప్రెసిడెంట్ అనే చాప్టర్లో వెరీ డీటెయిల్గా మాట్లాడుతూ వస్తాను ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరెవరు వస్తారనేది. ఓకే. ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ గురించి ఆర్టికల్ 123, 213 గురించి కూడా మాట్లాడతాను. అంటే మనకి ఇక్కడ అవి చాలా లెంతీ డిస్కషన్ ఉంది. అంటే ఇప్పుడు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి మన ఆర్డినెన్స్ ఇష్యూస్ గురించి మీకు తెలిసి ఉండొచ్చు. ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ మాట్లాడుతూ వెళ్దాం. ఓకేనా. మనకి ప్రెసిడెంట్ అనే చాప్టర్లో వస్తుంది, అవన్నీ కూడా మాట్లాడుతూ వెళ్తాం. మనం ప్రతిదీ నేర్చుకుని వెళ్తున్నామండి. ఓకేనా. నెక్స్ట్ వన్. మరి ఇప్పటి వరకు డ్రాన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ ఇంకా చాలా ఉన్నాయండి. మనం చాలా రాజ్యాంగం అనేక అంశాలను సంగ్రహించాం. ఫెడరేషన్ విత్ ఏ స్ట్రాంగ్ సెంటర్, అది కెనడియన్ కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చాం. ఇప్పుడు కొన్ని అంశాలు ఇక్కడ మాట్లాడుకుంటే దాని గురించి కూడా మనం మాట్లాడతాము. డ్రాన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి దాదాపుగా 70% అంశాలను తీసుకొచ్చాం. ఇప్పుడు పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీకి వస్తే ఇప్పుడు క్యాబినెట్ సిస్టమ్ కావచ్చు, రూల్ ఆఫ్ లా కావచ్చు, ఓకేనా, అండ్ పార్లమెంటరీ ప్రివిలేజెస్ కావచ్చు, ఇవన్నీ కూడా బైకామరలిజం కావచ్చు, ఎగువ సభ దిగువ సభ కావచ్చు, ఇవన్నీ కూడా బ్రిటన్ కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చాం. ఫండమెంటల్ రైట్స్ కావచ్చు, రిమూవల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కావచ్చు, అండ్ రిమూవల్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చాము అంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చాం. ఫండమెంటల్ రైట్స్ కానీ ఇవన్నీ కూడా. అండ్ డిపిఎస్పి కావచ్చు, నామినేషన్ ఆఫ్ మెంబర్స్ టు రాజ్యసభ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చామంటే ఐర్లాండ్ రాజ్యాంగం సంగ్రహించాం. ఓకేనా. ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్, కెనడియన్ కాన్స్టిట్యూషన్. రెసిడ్యూరీ పవర్స్ కూడా కెనడియన్ కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చాం. మరి ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ తీసుకొస్తే జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద 2 హౌస్ ఆఫ్ పార్లమెంట్ కావచ్చు.
అండ్ జర్మనీ నుంచి సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ. ఓకేనా. జపాన్ నుంచి ప్రొవిజన్ ఎస్టాబ్లిష్డ్ బై లా. అండ్ రష్యా కాన్స్టిట్యూషన్ నుంచి ఫండమెంటల్ డ్యూటీస్, ఐడియల్ ఆఫ్ జస్టిస్. ఓకేనా. ఐడియల్ ఆఫ్ జస్టిస్ కావచ్చు, ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధుల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చామండి? రష్యన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకొచ్చాం. ఓకే. తర్వాత మరి గమనించినట్లయితే మరి ఫ్రెటర్నిటీ, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ ఈ అంశాలను ఎక్కడి నుంచి తీసుకొచ్చామని? స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ ఈ అంశాలను మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చామంటే ఫ్రాన్స్ కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చాం. ఫ్రెంచ్ రెవల్యూషన్ ఇస్ ద బేస్ ఫర్ ద ఎంటైర్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్. ఫ్రెంచ్ రెవల్యూషన్ ఇస్ ద బేస్ ఫర్ ద ఎంటైర్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్ అని. ప్రపంచంలో విప్లవాలకు నాంది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఫ్రెంచ్ రెవల్యూషన్. ఈ ఫ్రెంచ్ ప్రజలు వాళ్ళు దే వాంటెడ్ లిబర్టీ యాజ్ వెల్ as ఫ్రెటర్నిటీ ఇవన్నీ కూడా కోరుకున్నారు. ఈక్వాలిటీ, సమానత్వం, లిబర్టీ, ఫ్రెటర్నిటీ ఇవన్నీ కూడా కోరుకున్నారు వాళ్ళు. సో ఫ్రెంచ్ రెవల్యూషన్ ఇస్ ద బేస్ ఫర్ ద ఎంటైర్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్. సౌత్ ఆఫ్రికా అమెండ్మెంట్ ప్రొసీజర్ అని. సౌత్ ఆఫ్రికా ఏంటండి? సౌత్ ఆఫ్రికాది అక్కడి నుంచి ఏం తీసుకొచ్చాం? సౌత్ ఆఫ్రికా నుంచి ప్రొసీజర్ ఫర్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సౌత్ ఆఫ్రికా ప్రొసీజర్ ఫర్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఫ్రెండ్స్ జస్ట్ బ్రీఫ్ గా చెప్తున్నాను, ఇవి కూడా మళ్ళీ చెప్తానండి. సౌత్ ఆఫ్రికా రాజ్యాంగం నుంచి ప్రొసీజర్ ఫర్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చామండి. ప్రొసీజర్ ఫర్ అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇవన్నీ కూడా మీకు చెప్తానండి. ప్రొసీజర్ ఫర్ అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇవి సౌత్ ఆఫ్రికా రాజ్యాంగం సంగ్రహించామండి. ఓకేనా. జపాన్ అయితే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ఓకే, నెక్స్ట్ వన్. ఇట్లాంటి అంశాలు అనేవి ఉన్నాయి. జస్ట్ ఇవన్నీ కూడా డ్రాన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ అని చెప్పేసి చెప్పుకుంటాం. చాలా అంశాలు ఉన్నాయి. ఇంకా మనం ఇప్పుడు థర్డ్ పోర్షన్కి వెళ్తాం. థర్డ్ సైలెంట్ ఫ్యూచర్ ఏంటంటే, సైలెంట్ ఫ్యూచర్స్ లో థర్డ్ వన్ బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అనమాట. రిజిడిటీ అంటే అర్థం ఏంటండి? అంటే జస్ట్ రిజిడ్గా ఉండడం. అసలు వాడు చాలా రిజిడ్గా ఉంటాడు రా బాబు, అసలు మారడని చెప్పేసి అంటాం. ఫ్లెక్సిబిలిటీ అంటే పరిస్థితులకు అనుగుణంగా మారిపోతూ ఉండడం. జస్ట్ మీకు జనరల్గా మాట్లాడానండి. దీని ఎగ్జాక్ట్ మీనింగ్స్ కాన్స్టిట్యూషన్ టర్మ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతూ వస్తాను. A rigid constitution is one that requires a special procedure for its amendment. So rigid constitution means ఇప్పుడు అమెరికా రాజ్యాంగాన్ని సవరించాలంటే అక్కడ చాలా రిజిడ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. రిజిడ్ ప్రాసెస్ ఉంటుంది, చాలా స్ట్రిక్ట్ అని అర్థం అనమాట దాన్ని అమెండ్ చేయాలంటే. రిజిడ్ కాన్స్టిట్యూషన్ ఈజ్ వన్ దట్ రిక్వైర్స్ ఎ స్పెషల్ ప్రొసీజర్ ఫర్ ఇట్స్ అమెండ్మెంట్. అమెరికా రాజ్యాంగాన్ని సవరించాలని ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది. అది అంతా సాటిస్ఫై అయితేనే అమెరికా రాజ్యాంగాన్ని సవరణ చేయొచ్చు, లేకపోతే చేయడానికి లేదు. ఐ టోల్డ్ యూ ఫర్ ఎగ్జాంపుల్ ద అమెరికన్ కాన్స్టిట్యూషన్. ఇది చాలా రిజిడ్ కాన్స్టిట్యూషన్ అనమాట. అమెరికా రాజ్యాంగాన్ని సవరించాలంటే చాలా స్ట్రిక్ట్ ప్రాసెస్ ఉంటుంది, కఠినమైన పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం మాత్రమే రాజ్యాంగాన్ని సవరించాలి. అన్ని ఫుల్ఫిల్ అయితే, అన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ అయితే. మరి flexible constitution on the other hand is one that can be amended as the ordinary laws are made. ఇప్పుడు flexible constitution on the other hand is one that can be amended as the ordinary laws are made. ఇప్పుడు ఒక సాధారణంగా మనం లాస్ ఏ విధంగా, ఆర్డినరీ లాస్ ఏ విధంగా తయారు చేస్తూ వస్తామో, ఆర్డినరీ లాస్ ఏ విధంగా మనం ఫ్రేమ్ చేస్తూ వస్తామో, ఆ విధంగానే సింపుల్ గా దాన్ని రాజ్యాంగాన్ని సవరించడం. మరి ఫ్లెక్సిబుల్ పెద్ద జస్ట్ అంటే 2/3 మెజారిటీ, స్పెషల్ మెజారిటీ ఇక్కడ ఏం అవసరం లేదు. సింపుల్ మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ప్రెజెంట్ ఇన్ ఓటింగ్, ఇన్ అదర్ వర్డ్స్ యూ కెన్ సే దట్ వీ కెన్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్. బ్రిటన్ కాన్స్టిట్యూషన్ తీసుకుంటే జస్ట్ ఇన్ ది మ్యానర్ ఆఫ్ ఆర్డినరీ లాస్ ఆర్ బీయింగ్ మేడ్. జనరల్ గా మనకి సాధారణ చట్టాలు ఏ విధంగా చేస్తామో అట్లా సింపుల్ గా రాజ్యాంగాన్ని సవరించడం. మరి పెద్ద స్ట్రిక్ట్ ప్రాసెస్లు ఏమి ఉండవు ఇక్కడ. A flexible constitution on the other hand is one that can be amended as the ordinary laws are made. For example, the British constitution, బ్రిటన్. ఇప్పుడు బ్రిటన్ రాజ్యాంగాన్ని సవరించాలంటే సింపుల్ గా సవరించవచ్చు. సో మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్, దట్స్ ఇట్. ఇట్స్ నాట్ రిక్వైర్డ్ 2/3 మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ అని అట్లాంటివి ఏమి ఉండవు అక్కడ. సింప్లీ వీ కెన్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ బ్రిటన్, ఇన్ కేస్ ఆఫ్ బ్రిటన్.
ఫ్రెండ్స్ గ్రేటింగ్ మీ ఆల్ ఆఫ్ యూ. అందరికీ అర్థమవుతుంది కదా? క్లియర్ ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ అందరికీ అర్థమవుతుంది. రెస్పాన్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ పుట్ ఎ కామెంట్ ఇన్ ది కామెంట్ సెక్షన్. ఓకే, యా. సో ఫ్రెండ్స్ మీరు అందరూ ఒకసారి గమనించాలి. ఇందులో ఏంటంటే ఈ ఫ్యూచర్ ఏంటంటే ఇందులో నేను పీపీటీని ఎక్స్పాండ్ చేసి మీ కామెంట్స్ చదువుతూ వస్తూ ఉంటానండి. ఇన్స్టాంట్గా ఆన్ ది రియల్ టైం బేసిస్లో చెప్పడానికి, మీ కామెంట్స్ చూస్తే వెంటనే చెప్పడానికి ఇక్కడ మీకు పక్కనే ఇలా రాయడానికి అవ్వదు అనమాట. ఇలా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేసుకుని వెళ్ళిపోవచ్చు, కానీ రాయడానికి అవ్వదు. అందుకనే నేనేం చేస్తున్నాను, రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ కామెంట్స్ కూడా బ్యాక్ వచ్చి చూస్తూ ఉంటాను. ఓకేనా? మీరు జస్ట్ ఒక వన్ మినిట్ అటు ఇటు అయినా మీ కామెంట్స్కి రెస్పాండ్ అయ్యే క్రమంలో కాస్త అటు ఇటు అయినా కాస్త ఇబ్బంది పడద్దు, నేను రెస్పాండ్ అవుతాను. ఎందుకంటే దాన్ని బ్యాక్ వచ్చి మళ్ళీ మీ కామెంట్స్ చూస్తూ ఉండాలి. మొత్తం మీ కామెంట్స్ ఒకవైపు లెక్చర్ రెండు ఎట్ ఏ గ్లాన్స్ చెప్పడానికి పీపీటీని ఎక్స్పాండ్ చేయడం అవ్వదు. జస్ట్ ఎక్స్పాండ్ చేయకుండా ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ నేను రాయకపోతే మీకు అది అర్థం కాదు. అందుకనే పీపీటీని ఎక్స్పాండ్ చేసి రాస్తూ చెప్తూ ఉంటాను, మీ కామెంట్స్ బ్యాక్ వచ్చి చూస్తూ ఉంటాను అనమాట. ఓకేనా? మీరు చాలా మంది అనుకోవచ్చు, సార్ రియల్ టైమ్గా నాకు అడిగిన వెంబడే మీరు డౌట్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదని చెప్పి చాలా మంది అభ్యర్థులు ఫీల్ అవ్వచ్చు. జస్ట్ నేను 1 మినిట్కి మీ కామెంట్స్ చూస్తూ ఉంటాను. ఓకే, ఐ టోల్డ్ యూ ద ఇన్కన్వీనియన్స్. ఇక్కడ యాప్ ఫ్యూచర్ అట్లా విధంగా ఉంది. ఓకే, నౌ సో ఇదండి, మరికొన్ని అంశాలు చూద్దామండి. అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇట్స్ నెయిదర్ రిజిడ్. ఇప్పుడు అమెరికన్ కాన్స్టిట్యూషన్ లాగా మరీ రిజిడ్ ప్రాసెస్ కూడా లేదు ఇండియా రాజ్యాంగాన్ని సవరించాలంటే. అలాగని వెరీ ఫ్లెక్సిబుల్ ఏంటి? బ్రిటన్ అనమాట. బ్రిటన్ రాజ్యాంగాన్ని సవరించాలంటే ఇన్ ది మ్యానర్ ఆఫ్ ఆర్డినరీ లాస్ ఆర్ మేడ్. అంటే సాధారణ చట్టాలు ఏ విధంగా చేస్తూ ఉంటాం ఆ విధంగానే బ్రిటన్ రాజ్యాంగం సవరించవచ్చు. అంటే ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్ అనమాట. అయితే ఇండియా అడాప్టెడ్ ఇట్స్ ఎ మిక్సర్ ఆఫ్ బోత్ అండి. అంటే మనం అవసరమైన సందర్భంలో రిజిడ్గా ఉంటాం. ఇప్పుడు రిజిడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, వీటిని సవరించాలంటే స్పెషల్ మెజారిటీ అవసరం, రిజిడ్ ప్రాసెస్తో వెళ్తాం. లేదు ఇప్పుడు మనకి ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్నా, లేదా డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ రీసఫ్లింగ్ చేయాలన్నా, అంటే ఈ మండలాలు ఈ కాన్స్టిట్యున్సీలోకి వస్తాయి కావచ్చు, ఇట్లాంటివన్నీ ఏమైనా చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయాలన్నా దానికి స్పెషల్ మెజారిటీ అవసరం లేదు. కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలన్నా దానికి స్పెషల్ మెజారిటీ అవసరం లేదు, సింపుల్ మెజారిటీ ఇస్ ఎనఫ్. ఓకేనా? కొన్ని ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుంటే, ఇప్పుడు కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటే స్పెషల్ మెజారిటీ అవసరం లేదు. ఉభయ సభలు, లోక్సభ, రాజ్యసభలో సింపుల్ మెజారిటీతో పాస్ అయితే సరిపోతుంది. సింపుల్ మెజారిటీ అంటే మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ప్రెజెంట్ ఇన్ ఓటింగ్. వేరేజ్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, వీటిని సవరణ చేయాలంటే సో 2/3 మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ఈచ్ హౌస్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్, ఇంక్లూడింగ్ ఇట్స్ అబ్సెంటీస్ అండ్ వేకెన్సీస్. ఎవరైనా సభలో, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సో ఈవెన్ వేకెన్సీ ఏర్పడినా ఆ వేకెన్సీ సీట్ని కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ అబ్సెంటీస్ అండ్ వేకెన్సీస్. ఓకేనా? ఇట్లా అనమాట. దాని గురించి కూడా మాట్లాడతామండి. సో ఇక్కడ ఏంటంటే సింపుల్గా మాట్లాడుకుంటే బ్లెండ్ ఆఫ్ రిజిడ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. The Constitution of India is neither rigid nor flexible. ఇది మరీ రిజిడ్ అని కాదు మన ఇండియా రాజ్యాంగం, అలాగే ఫ్లెక్సిబుల్ కూడా కాదు. బట్ ఏ సింథసిస్ ఆఫ్ బోత్, రెండింటి యొక్క సమ్మేళనం అని చెప్పేసి అంటాం. బట్ ఏ సింథసిస్ ఆఫ్ బోత్ అని చెప్పేసి చెప్తాం. అండ్ ఆర్టికల్ 368 ప్రొవైడ్స్ ఫర్ 2 types of amendments అండి. ఆర్టికల్ 368 ప్రొవైడ్స్ ఫర్ 2 types of amendments. ఇప్పుడు మీకు ఏదైతే చెప్పానో అండర్ రిజిడ్ యాజ్ వెల్ యాజ్ ఫ్లెక్సిబుల్, వెరీ ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్. Under 368, Article 368, there are 2 clauses were there. A 2 clause ఏంటి అనేది కూడా మాట్లాడుతూ వస్తాం. వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండర్ ఆర్టికల్ 368 ప్రొవైడ్స్ ఫర్ 2 types of amendments అండి. మీరు గమనిస్తే 2 provisions ఏంటి అనేది మీకు చెప్తాను, చాలా ఇంపార్టెంట్ ఇది డిస్కషన్ అనేది. Some provisions can be amended by a special majority of the parliament. అండర్ ఆర్టికల్ 368 ప్రకారం చూస్తే some provisions can be amended by a special majority of the parliament. That is a 2/3 majority of the members of each house present and voting అని చెప్పేసి అంటాం. అంటే ఇప్పుడు లోక్సభలోను రాజ్యసభలోను తీసుకుంటే 2/3 మెజారిటీతో పాస్ చేయబడాలి, ఇంక్లూడింగ్ అబ్సెంటీస్ అండ్ వేకెన్సీస్. ఇన్ అదర్ వర్డ్స్ more than 50% of the total membership of each house present and voting అని చెప్పేసి చెప్పుకోవాలి.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ కానీ ప్రాథమిక హక్కులు కానీ డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కావచ్చు, లేదా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ ఎన్నిక విధానాన్ని మార్చాలనుకుంటున్నాను. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్నిక విధానం, ద ఎలక్షన్ మెథడ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇఫ్ ఇట్ వాంట్స్ టు అమెండ్. So at this point of time, again, 2/3 majority in each house is the need of the hour. President of India election method ni సవరణ చేయాలనా, amend చేయాలనా, if you want to amend the election method of President of India, here also 2/3 majority in each house is required. In case of if you want to amend the fundamental rights and directive principles of state policy also, special majority in each house is the need of the hour. See, some provisions can be amended by a special majority of the parliament. That is, I told you, so 2/3 majority of the members of each house present and voting, I told you. That is 2/3 majority of the members of each house and present. Each house present and voting. And Lok Sabha lo 2/3 majority undali, and Raj Sabha lo kuda 2/3 majority undali. That is a 2/3 majority of the members of each house present and voting. A majority that is more than 50%, I told you. That is a majority more than 50% of the total membership of each house present and voting. In other words, ఇంకో రకంగా మాట్లాడుకుంటే ఉభయ సభలను 2/3 మెజారిటీతో పాస్ చేయబడాలి. లేదనుకుంటే అదే విధంగా just if it is more than 50% of the total membership of each house present and voting also, including absentees and vacancies. ఎవరైనా ఒక ఎంపీ గాని అబ్సెంట్ అయి ఉన్నా, లేదా వేకెన్సీ ఏర్పడినా, ఆ పొజిషన్ ఎంపీ పొజిషన్ ఏదో కాన్స్టిట్యున్సీ నుంచి ఒక ఎంపీ పొజిషన్ ఖాళీగా ఉన్న దాన్ని కూడా ఇంక్లూడ్ చేయాలి. ఓకేనా? టోటల్ నుంచి 2/3 మెజారిటీ తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? గెటింగ్ మై లవ్ యూ అందరికి అర్థమవుతుంది కదా? ఆర్ యు గెటింగ్ మై లవ్ యూ? సార్ సార్ స్పీడ్ టైమ్ ఫర్ యాప్ ఇట్స్ యూస్ఫుల్ ఫర్ రికార్డింగ్ క్లాస్ అన్నారు. సో ఫ్రెండ్స్, రికార్డింగ్ అనేది విదిన్ 48 hours రికార్డ్ అయిపోతుందండి. ఓకేనా? అండ్ అట్ ది సేమ్ టైమ్ ఐ రిక్వెస్ట్ యూ నీడ్ అండ్ డు నాట్ డిపెండ్ ఆన్ రికార్డింగ్ క్లాసెస్. కాన్వర్ట్ కండిషన్లో రికార్డింగ్ క్లాసెస్ వినండి. ఇప్పుడు నేను చెప్పిన క్లాసు రేపటికల్లా మీకు యాప్లో ఉంటుంది. కానీ అంటే రికార్డింగ్ వీడియో అలా ఉంటుంది కదా, దాన్ని చూసుకుందామంటే లైవ్ వేరు, లైవ్లో వింటున్నది వేరు, రికార్డింగ్ వింటున్నది వేరండి. రికార్డింగ్ ఎప్పుడంటే మీరు కాన్వర్ట్ కండిషన్, ఇది ఈరోజు ఏదో అర్జెంట్ ఇష్యూ ఏర్పడింది, అప్పుడు మీరు ఓకే వింటే ఓకే. ఎందుకంటే రియల్ టైం బేస్లో ఉంటుంది కదా. మీరు రికార్డింగ్ అంటే ఆల్రెడీ అయిపోయింది, ఇంత వినాలా అమ్మయ్య అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడైపోతుందని చూస్తూ ఉంటాం. ఓకేనా? అట్లా కాదు, లైవ్ వింటే బాగుంటుంది నాకు ఉద్దేశం. ఓకే, నెక్స్ట్ వన్. తర్వాత అండి, బ్లెండ్ ఆఫ్ రిజిడ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. బ్లెండ్ ఆఫ్ రిజిడ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఇంకా మరికొన్ని అంశాలు, ఇందులోనే జస్ట్ మరికొన్ని అంశాలు చెప్తున్నాను. ఇప్పుడు వరకు ఏ ప్రొవిజన్ చెప్పానండి? అండర్ ఆర్టికల్ 368 ప్రకారం ఏ ప్రొవిజన్ చెప్పాను? 2 ప్రొవిజన్స్ ఉంటాయని మీకు చెప్పాను. ఇప్పుడు బి ప్రొవిజన్ గురించి మాట్లాడతాను, బ్లెండ్ ఆఫ్ రిజిడ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ గురించి. సెకండ్ ప్రొవిజన్ మాట్లాడతాను. సమ్ అదర్ ప్రొవిజన్స్ కెన్ బి అమెండెడ్ బై స్పెషల్ మెజారిటీ ఆఫ్ ద పార్లమెంట్. సమ్ అదర్ ప్రొవిజన్స్ కెన్ బి అమెండెడ్ బై మెజారిటీ ఆఫ్ ద పార్లమెంట్ విత్ ద రాటిఫికేషన్ బై హాఫ్ ఆఫ్ ద టోటల్ స్టేట్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. Some other provisions can be amended by a special majority of the parliament with the ratification by half of the total states అని చెప్పేసి అన్నాం. సో ఫ్రెండ్స్, మీకు ఇందాక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ అండ్ ఇట్స్ మేనర్ ని సవరణ చేయాలంటే సారీ ఫ్రెండ్స్, మీకు ఇక్కడ బి క్లాస్ ఉపయోగించాలి. ఎందుకంటే సమైక్యతత్వానికి సంబంధించిన అంశం కాబట్టి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఫ్రెండ్స్ మీకు అందులో ఫ్లోలో ఫస్ట్ క్లాస్లో చెప్పాను, అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ అండ్ ఇట్స్ మేనర్ ని మీకు సవరణ చేయాలంటే ఉభయ సభల్లోనూ 2/3 మెజారిటీతో పాస్ చేయడంతో పాటుగా హాఫ్ ఆఫ్ ద టోటల్ స్టేట్స్ కన్సెంట్ కూడా ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంటుంది. అంటే మన దేశంలో ఉన్నటువంటి మొత్తం రాష్ట్రాల్లో హాఫ్ ద టోటల్ స్టేట్స్ అనమాట. ఓకేనా? హాఫ్ ద టోటల్ స్టేట్స్ ఇక్కడ రాటిఫికేషన్ ఉండాలి. అవుట్ ఆఫ్ 28 మనకి 14 స్టేట్స్ రాటిఫికేషన్ ఉండాలి. 14 రాష్ట్రాల ఆమోద ముద్ర ఉండాలి. 14 రాష్ట్రాల ఆమోద ముద్ర పడితే ఆబ్వియస్లీ కండిషనాలిటీ ఫుల్ఫిల్డ్ అనమాట. రిమైనింగ్ 14 రాష్ట్రాలు వాటి యొక్క నిర్ణయాన్ని తెలియజేయకపోయినా నో ఇష్యూ అట్ ఆల్. కండిషనాలిటీ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది.
ఇక్కడ చూడండి, సమ్ అదర్ ప్రొవిజన్స్ కెన్ బి అమెండెడ్ బై స్పెషల్ మెజారిటీ ఆఫ్ ద పార్లమెంట్ విత్ ఆఫ్ ద టోటల్ స్టేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఎగ్జాంపుల్ తీసుకుందాం, జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్సేషన్ సిస్టమ్. ఈ జిఎస్టీ లా పాస్ చేసినప్పుడు కూడా ఆఫ్ ద టోటల్ స్టేట్స్ అంటే లోక్సభ యాజ్ వెల్ as రాజ్యసభలోను 2/3 మెజారిటీతో పాస్ చేయబడాలి. ఈ కండిషనాలిటీ ఫుల్ఫిల్ అవుతూ ప్లస్ ఆఫ్ ద టోటల్ స్టేట్స్ 14 రాష్ట్రాల్లో ఈ జిఎస్టీ బిల్ అనేది ఆయా రాష్ట్ర శాసనసభల్లో కూడా సింపుల్ మెజారిటీతో పాస్ చేయబడాలి. ఆయా రాష్ట్ర శాసనసభల్లో సింపుల్ మెజారిటీతో పాస్ చేయబడాలి. అంటే ఆఫ్ ద టోటల్ స్టేట్స్ రాటిఫికేషన్ కూడా ఇక్కడ రిక్వైర్మెంట్ అనమాట. ఆమోద ముద్ర కూడా ఉండాలి, ఎందుకంటే సమైక్యతత్వానికి సంబంధించిన అంశం కాబట్టి. సో సిజిఎస్టీ, ఐజిఎస్టీ, ఎస్జిఎస్టీ కాబట్టి జిఎస్టీ అనేది సమైక్యతత్వానికి సంబంధించిన అంశం. అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫెడరల్ హెడ్ కాబట్టి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫెడరల్ హెడ్ అండి. సో కాబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ అండ్ ఇట్స్ మేనర్ ని సవరణ చేయాలన్నా ఏం అవసరం అండి ఇక్కడ? ఆబ్వియస్లీ అగైన్ ఉభయ సభల్లోనూ లోక్సభ రాజ్యసభలోను 2/3 మెజారిటీతో పాస్ చేయడంతో పాటుగా ఆఫ్ ద టోటల్ స్టేట్స్ యొక్క ఆమోద ముద్ర కూడా ఉండాలి. అంటే ఆ టోటల్ స్టేట్స్ అవుట్ ఆఫ్ 28 స్టేట్స్ లో 14 రాష్ట్రాల్లో సింపుల్ మెజారిటీతో ఆయా రాష్ట్ర శాసనసభల్లో సింపుల్ మెజారిటీతో పాస్ చేయబడాలి అని అర్థం అనమాట. ఓకేనా? అవుట్ ఆఫ్ టోటల్ స్టేట్స్, ఆఫ్ ద టోటల్ స్టేట్స్ కానీ కన్సర్న్ తెలియజేస్తే ద కండిషనాలిటీ ఈస్ ఫుల్ఫిల్డ్. రిమైనింగ్ రాష్ట్రాలు వాళ్ళ యొక్క ఆమోద ముద్ర తెలిపినా తెలపకపోయినా నో ఇష్యూ అట్ ఆల్. ఓకేనా? నెక్స్ట్ వన్ అండి, నెక్స్ట్ వన్ మరికొన్ని అంశాలు చూద్దామండి. మీకు ఇప్పటి వరకు ఆర్టికల్ 368 ప్రకారం 2 క్లాజెస్ గురించి మాట్లాడుతూ వచ్చానండి. ఆర్టికల్ 368 ప్రకారం 2 క్లాజెస్, ఏ అండ్ బి క్లాజ్ గురించి మాట్లాడుతూ వచ్చాను. ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ కానీ టీపీఎస్పీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కానీ ఇవి సవరణ చేయాలంటే 2/3 మెజార్టీతో ఉభయ సభలోను 2/3 మెజార్టీతో పాస్ చేయబడాలని చెప్పేసి చెప్పుకున్నాం. సమైక్యతత్వానికి సంబంధించిన అంశాలు తీసుకుంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్స్ ఎలక్షన్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్స్ మేనర్ కావచ్చు, ఎలక్షన్ మేనర్ కావచ్చు, ఇవన్నీ కూడా సవరణ చేయాలంట. లేదా జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్సేషన్ సిస్టమ్, జిఎస్టీ లా, జిఎస్టీని సవరణ చేయాలన్నా ఉభయ సభలోను 2/3 మెజార్టీతో పాస్ చేయడంతో పాటుగా ఆఫ్ ద టోటల్ స్టేట్స్ కన్సెంట్ కూడా ఇక్కడ రిక్వైర్మెంట్ ఉండాలని చెప్పాను. ఇవన్నీ కూడా ఆర్టికల్ 368 కిందకి వస్తాయి. ఇది మీకు ఆల్రెడీ డిస్కస్ చేసాను, జస్ట్ రీక్యాప్ చేస్తూ వచ్చాను, రివిజన్ చేస్తూ వచ్చాను. ఓకే, నౌ ఐ వాంట్ దిస్ నెక్స్ట్ క్లాస్ ఏంటంటే ఇది సింపుల్ క్లాస్. అట్ ది సేమ్ టైం సమ్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇప్పుడు రిజిడిటీ మేనర్ లో ఫండమెంటల్ రైట్స్ కానీ ఆర్టికల్ 368 ప్రకారం ఫండమెంటల్ రైట్స్ టీపీఎస్పీ కావచ్చు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ అండ్ ఇట్స్ మేనర్ కావచ్చు, అది రిజిడ్ ప్రాసెస్ ద్వారా మనం రాజ్యాంగాన్ని సవరిస్తున్నాం. అలా కాకుండా కొన్ని ఫ్లెక్సిబుల్ మేనర్లో కూడా మన రాజ్యాంగాన్ని మనం సవరణ చేసుకోవచ్చు. ఇట్స్ ఎ మిక్సర్ ఆఫ్ బోత్ అని మనం చెప్పుకున్నాం. ఫ్లెక్సిబుల్ అంటే అర్థం ఏంటి ఇక్కడ చూడండి. అట్ ద సేమ్ టైం ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కెన్ బి అమెండెడ్ బై సింపుల్ మెజారిటీ ఆఫ్ ద పార్లమెంట్ ఇన్ ది మ్యానర్ ఆఫ్ ఆర్డినరీ లెజిస్లేటివ్ ప్రాసెస్ అని చెప్పేసి అంటాం. ఇన్ ది మ్యానర్ ఆఫ్ ఆర్డినరీ లెజిస్లేటివ్ ప్రాసెస్. ఇప్పుడు మనం సాధారణంగా ఒక చట్టం చేసినప్పుడు ఏ విధంగా చేస్తూ ఉంటాం ఆ విధంగా చేశాడు అనమాట. ఇన్ ది మ్యానర్ ఆఫ్ ఆర్డినరీ లెజిస్లేటివ్ ప్రాసెస్. చూడండి ఇక్కడ సింపుల్ గా గమనించండి. ఇన్ ది మ్యానర్ ఆఫ్ ఆర్డినరీ లెజిస్లేటివ్ ప్రాసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొత్త రాష్ట్రాల ఏర్పాటు, న్యూ స్టేట్స్ ఫార్మేషన్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావచ్చు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడానికి స్పెషల్ మెజారిటీ అవసరం లేదు. లోక్సభ యాజ్ వెల్ as రాజ్యసభలోను 2/3 మెజారిటీతో పాస్ చేయబడితే సరిపోతుంది. ఓకేనా? కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయొచ్చు, దానికి స్పెషల్ మెజారిటీ అవసరం లేదు. 2/3 మెజారిటీలో పాస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆర్డినరీ లెజిస్లేటివ్ ప్రాసెస్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్ అనమాట. అవుట్ ఆఫ్ టోటల్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ జస్ట్ మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్ అనమాట. ఇట్స్ నాట్ లైక్ 2/3 మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ఈచ్ హౌస్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్ ఇంక్లూడింగ్ అబ్సెంటీస్ అండ్ వేకెన్సీస్ అయితే కాదు. జస్ట్ మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్. లోక్సభలో అవుట్ ఆఫ్ టోటల్ మెంబర్స్ లో జస్ట్ మెజారిటీ ఇక్కడ ప్రెసెంట్ అయ్యి ఆ బిల్లుని పాస్ చేస్తే చాలు. డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ కావచ్చు. ఒక కాన్స్టిట్యున్సీ ఇంకో కాన్స్టిట్యున్సీకి అంటే జనరల్గా ఒక కాన్స్టిట్యున్సీ ఒక నియోజకవర్గం ఇంకో నియోజకవర్గానికి సంబంధించి ఏమైనా ఏరియాస్ ని అందులోన పెట్టాలనుకుంటే దీన్ని డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ చెప్పేసి అంటాం. డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్. నియోజకవర్గాల్ని అందులో ఉన్న ప్రాంతాలను ఇందులోని ప్రాంతాలను అందులోకి పెట్టాలంటే పెట్టేసుకోవచ్చు. సో దానికి మళ్ళీ స్పెషల్ మెజారిటీ అవసరం లేదు. ఓకేనా? ఇట్లా అనమాట. హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ. సో ఇది ఫ్లెక్సిబుల్ అనమాట. మన రాజ్యాంగాన్ని ఈ విధంగా సవరణ చేసుకోవాలంటే ఫ్లెక్సిబుల్ మేనర్లో మనం సవరణ చేసుకోవచ్చు అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ వన్ అండి.
ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్. ఫెడరల్ అంటే ఇక్కడ సమాఖ్య తత్వానికి సంబంధించిన అంశాలని అర్థం అండి. సమాఖ్య తత్వానికి సంబంధించిన అంశం. ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్, ఫెడరల్ ఫ్యూచర్స్ గమనిస్తే టూ గవర్నమెంట్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎట్ ద సెంటర్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఎట్ ద స్టేట్ అనమాట. రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రాన్ని పరిపాలన చేసుకుంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం దేశాన్ని పరిపాలిస్తూ వస్తుంది. టూ గవర్నమెంట్ సిస్టమ్, రెండు ప్రభుత్వాలు. డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్, కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన. ఈవెన్ కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన గురించి తెలియజేసే షెడ్యూల్ ఏంటంటే 7th షెడ్యూల్ అని చెప్పేసి అంటాం. కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన, డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్, 7th షెడ్యూల్ విల్ డీల్ ఇట్. ఓకేనా? సో డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్, written constitution, clear. It's a India's constitution is a lengthiest written constitution and supremacy of the constitution. So our constitution is supreme. Okay na? And rigidity of the constitution also. Rigidity of the constitution also. It comes under federal feature and when you సమాఖ్య తత్వానికి సంబంధించిన అంశాలు అని చెప్పేసి అంటాం. Which of the following features are not federal features? Which of the following are federal features? Or which of the following are unitary features? Which of the following are federal features? Sometimes he would ask the questions. మీకు ఎగ్జామ్ లో సో which of the following are not unitary features అంటాడు, లేదా which of the following are federal features అంటారు. So these kind of questions the examiner is asking. We need to keep it in mind. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫెడరల్ ఫీచర్స్ అంటే రిజిడిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, సుప్రమసీ. రిజిడిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే మీకు ఆల్రెడీ చెప్పానండి. రాజ్యాంగాన్ని సవరణ చేయాలంటే రిజిడ్ ప్రాసెస్ ఉంది. అందులో 2 క్లాసెస్ గురించి కూడా మాట్లాడాను. ఫండమెంటల్ రైట్స్ డిపిఎస్పి కావచ్చు సవరణ చేయాలన్నా, అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ అండ్ ఇట్స్ మేనర్ని సవరణ చేయాలన్నా రిజిడ్ ప్రాసెస్లో ఉన్నాయి. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, స్వతంత్ర న్యాయ వ్యవస్థ కావచ్చు, అండ్ బైకామరలిజం, ఎగువ సభ దిగువ సభ, లోక్సభ రాజ్యసభ, అండ్ రాష్ట్ర శాసనసభల్లోకి వస్తే విధానసభ విధాన పరిషత్ అని చెప్పేసి అంటాం. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, విధానసభ విధాన పరిషత్, లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటారు, అప్పర్ హౌస్ ఇన్ ద స్టేట్. ఓకేనా ఫ్రెండ్స్? గెటింగ్ మై లఫ్ యూ అందరికి అర్థమవుతుంది కదా? ఓకే, నెక్స్ట్ వన్. ఫ్రెండ్స్ అందరికీ అర్థమవుతుందా? ప్లీజ్ పుట్ ఏ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ ఫ్రెండ్స్, బికాస్ యువర్ యాక్టివ్ అని నాకు అనిపిస్తుంది. మీరు కామెంట్స్ రూపంలో తెలియజేస్తూ ఉంటే గెటింగ్ మీ అందరికీ అర్థమవుతుందా? రెస్పాన్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్. ఈ యూనిటరీ ఫీచర్స్ ఏంటి, ఫెడరల్ ఫీచర్స్ ఏంటి గుర్తుపెట్టుకోవాలి. రెస్పాన్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ, హోప్ యూ అండర్స్టూడ్. అందరికీ అర్థమైందా? రెస్పాన్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్. ఇస్ ఇట్ ఎస్ ఆర్ నో? సే ఎస్ ఆర్ నో. ఎస్ ఫ్రెండ్స్. ఓకే, అందరికీ అర్థమైందా నా యొక్క అభిప్రాయం? నెక్స్ట్ వన్. మరికొన్ని అంశాలు చూద్దామండి. మరి ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్ అంటే ఇవన్నీ కూడా యూనిటరీ ఫీచర్స్ అండి. యూనిటరీ ఫీచర్స్ అంటే స్ట్రాంగ్ సెంటర్, బలమైన కేంద్రం, అత్యధిక అధికారాలు సెంట్రల్ గవర్నమెంట్తో పెట్టుకోవడం జరిగింది. కేవలం లిమిటెడ్ పవర్స్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగింది. లిమిటెడ్ పవర్స్ మాత్రమే స్టేట్ గవర్నమెంట్స్కి ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం పవర్స్ ఆర్ రెస్టెడ్ విత్ ది సెంట్రల్ గవర్నమెంట్. స్ట్రాంగ్ సెంటర్ కావచ్చు, సింగిల్ కాన్స్టిట్యూషన్, ఒకే ఒక రాజ్యాంగాన్ని మనం రచించుకున్నాం. రాష్ట్రాలకు రాజ్యాంగం, దేశానికి రాజ్యాంగం, లేదా సెంట్రల్ గవర్నమెంట్కి రాజ్యాంగం ఇట్లా మనం రాసుకోలేదు. అండ్ సింగిల్ సిటిజన్షిప్ అండి, ఏక పౌరసత్వాన్ని కల్పిస్తూ వచ్చాం. ఇప్పుడు అమెరికా తీసుకుంటే డ్యూయల్ సిటిజన్షిప్ అనమాట. వాళ్ళకి దేశానికి ఓ సిటిజన్షిప్ ఉంటుంది, రాష్ట్రానికి ఓ సిటిజన్షిప్ ఉంటుంది. అమెరికాలో తీసుకుంటే ఇక్కడ డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది. ఇట్లాంటి డ్యూయల్ సిటిజన్షిప్ ప్రొవైడ్ చేస్తే మనకు ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ఇప్పటికే ఈ రాష్ట్రం వాడు, ఈ కులం వాడు, ఈ మతం వాడు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన ఇండియాకి తీసుకుంటే. మళ్ళీ ఎట్లాంటి సమస్యలు అంటే ఎలాంటి ఆప్షన్స్ ఇస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకని ఏక పౌరసత్వాన్ని మనం కల్పిస్తూ వచ్చాం, సింగిల్ సిటిజన్షిప్. అండ్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండి. ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే మనకి ఇప్పుడు సాధారణ లాస్ ఏవైతే ఉన్నాయో ఇన్ ది మ్యానర్ ఆఫ్ ఆర్డినరీ లెజిస్లేటివ్ ప్రాసెస్ వీ కెన్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్. లైక్ ఇప్పుడు స్టేట్స్ ఫార్మేషన్ కావచ్చు, కొత్తగా రాష్ట్రాల ఏర్పాటు కావచ్చు, లేదంటే ఇప్పుడు మన డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అండ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ.
అంటే మనకి ఇక్కడ చూడండి, సుప్రీం కోర్ట్ స్టాండ్స్ అట్ ది టాప్ ఆఫ్ ది ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్. సుప్రీం కోర్ట్ హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్, ఫాలోడ్ బై హై కోర్ట్స్, ఫాలోడ్ బై క్లియర్ సో డిస్ట్రిక్ట్ కోర్ట్స్, సబార్డినేట్ కోర్ట్స్, ఇట్లా లోకల్ కోర్ట్స్ అనమాట ఇట్లా. సో ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్ అండి. క్లియర్. సుప్రీం కోర్ట్ స్టాండ్స్ ఎట్ ది టాప్ ఆఫ్ ది ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్. ఏదైనా ఒక కేసు అల్టిమేట్ గా ఎక్కడ డీల్ చేయబడాలని, సుప్రీం కోర్టులో అల్టిమేట్ గా డీల్ చేయబడాలి. అట్ ది సేమ్ టైం ఇక్కడ గమనించండి, హైకోర్ట్ కెన్ ఎన్ఫోర్స్ సెంట్రల్ లాస్ యాజ్ వెల్ as స్టేట్ లాస్ ఆల్సో. అయితే గమనించండి, ఇక్కడ సుప్రీం కోర్ట్ స్టాండ్స్ ఎట్ ది టాప్ ఆఫ్ ది ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్. అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ స్టేట్ గవర్నర్ బై ద సెంటర్. ఇప్పుడు గవర్నర్స్ ని ఎవరు నియమిస్తారు అంటే కేంద్ర ప్రభుత్వమే నియమిస్తుందండి. ఓకేనా. యూనిటరీ ఫీచర్స్ ఇవన్నీ కూడా. అపాయింట్మెంట్ ఆఫ్ స్టేట్ గవర్నర్ బై ద సెంటర్. ఆల్ ఇండియా సర్వీసెస్ కావచ్చు, ఐఏఎస్ ఐపీఎస్. చూడండి, ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ తీసుకుంటే, ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ UPSC యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇట్ వుడ్ కండక్ట్ ఎగ్జామ్స్ ఫర్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్. వాళ్ళు రాష్ట్రాల్లో అపాయింట్ చేయబడతారు, రాష్ట్రాల్లో వాళ్ళు సర్వీస్ అందిస్తారు, కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వమే నియమిస్తూ వస్తుందన్నమాట. ఆల్ ఇండియా సర్వీసెస్ కావచ్చు, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ కావచ్చు, అత్యవసర అధికారం ఆర్టికల్ 352, ఆర్టికల్ 356 ప్రెసిడెంట్స్ రూల్ కావచ్చు, అండ్ ఆర్టికల్ 360 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కావచ్చు, ఆర్టికల్ 352 సో అబ్వియస్లీ స్టేట్ ఎమర్జెన్సీ అండి, జాతీయ. సో సారీ, ఇట్స్ నాట్ స్టేట్ ఎమర్జెన్సీ, సారీ ఫ్రెండ్స్, నేషనల్ ఎమర్జెన్సీ, జాతీయ అత్యవసర పరిస్థితి. ఇఫ్ దేర్ ఇస్ ఎనీ వార్ ఆర్ ఎక్స్టర్నల్ అగ్రెషన్, if there is any war with other nation, this entire federal system would be converted into unitary system. ఈ సమైక్యతత్వం అంతా కూడా సో వుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ యూనిటరీ స్ట్రక్చర్ అనమాట. అంటే దేశానికి అవసరమైన శాసనాల్ని అప్పుడు ఏ రాష్ట్రానికైనా సరే, ఈవెన్ వివిధ రాష్ట్రాలకు కూడా శాసనాలు కూడా కేంద్రం చేసే అవకాశం ఉంటుంది. దిస్ యూనిటరీ స్ట్రక్చర్ కెన్ బి కన్వర్టెడ్, దిస్ ఫెడరల్ స్ట్రక్చర్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ యూనిటరీ స్ట్రక్చర్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ నేషనల్ ఎమర్జెన్సీ లైక్ సిచ్యువేషన్. జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తే దిస్ ఎంటైర్ ఫెడరల్ స్ట్రక్చర్ వుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ యూనిటరీ స్ట్రక్చర్. అంటే అర్థం ఏంటి, దేశంలో ఏ ప్రాంతమైనా కావచ్చు, ఏ రాష్ట్రానికైనా కావచ్చు, శాసనం చేసే అధికారం రాష్ట్రాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది అనమాట. దేశానికి ముప్పు వచ్చినప్పుడు, ఇఫ్ దేర్ ఇస్ ఎనీ వార్ ఆర్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ బై అదర్ కంట్రీ, అట్ ద టైమ్ నేషనల్ ఎమర్జెన్సీ కెన్ బి ఇంపోజ్డ్ అండర్ ఆర్టికల్ 352. ఆర్టికల్ 356 అనేది స్టేట్ ఎమర్జెన్సీ, ప్రెసిడెంట్స్ రూల్. రాజ్యాంగబద్ధంగా ఒక రాష్ట్రంలో పరిపాలన సాగించడం అసాధ్యం అనిపించినప్పుడు అక్కడ ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేస్తారు. అంటే అర్థం ఏంటి, ఆ రాష్ట్రానికి అవసరమైన శాసనాలని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అండర్ ఆర్టికల్ 356. అండ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అండర్ ఆర్టికల్ 360 అండి. ఇది అండర్ ఆర్టికల్ 360 ఇఫ్ దేర్ ఇస్ ఎనీ థ్రెట్ టు ది ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఆర్ క్రెడిట్ ఆఫ్ ఇండియా, టు రిస్టోర్ దీస్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క శాలరీస్ కట్ చేయడం కావచ్చు, టు ఓవర్కమ్ దిస్ ఫైనాన్షియల్ క్రైసిస్. సో క్లియర్. ఇఫ్ దేర్ ఇస్ ఎనీ థ్రెట్ టు ది ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ క్రెడిట్ ఆఫ్ ఇండియా, ఎంప్లాయీస్ యొక్క జీతాలు కట్ చేయడం, తక్కువగా ఇవ్వడం, అన్ని కూడా చేస్తూ ఈ ఫైనాన్షియల్ డిస్ట్రెస్ ని ఓవర్కమ్ చేయడం జరుగుతుంది. సో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఇస్ గోయింగ్ టు బి ఇంపోజ్డ్ అనమాట. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ గురించి ఇవన్నీ కూడా యూనిటరీ ఫీచర్స్ అని చెప్పేసి చెప్తామండి. ఓకే, క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ అందరికీ అర్థమవుతుంది. రెస్పాన్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. ఆర్ యూ గెటింగ్ మీ? 3 times ఎమర్జెన్సీ డిక్లేర్ ఇన్ ఇండియా. ఇందిరాగాంధీ ఇప్పటివరకు సో ఫార్ 3 times నేషనల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేస్తూ వచ్చారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్కి వస్తే 2 సార్లు నేషనల్ ఎమర్జెన్సీ, 1 time ఇంటర్నల్ ఎమర్జెన్సీ విధిస్తూ వచ్చారు. టోటల్గా 3 times ఎమర్జెన్సీ సిచ్యువేషన్ విధిస్తూ వచ్చారు. 2 times నేషనల్ ఎమర్జెన్సీ, అంటే ఎమర్జెన్సీ 2 types, నేషనల్ ఎమర్జెన్సీ 2 types అండి. ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ, ఇంటర్నల్ ఎమర్జెన్సీ. ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ 2 times విధించారు, ఇంటర్నల్ ఎమర్జెన్సీ 1 time అండి. టోటల్గా 3 times. ఇక్కడ ఏం లేదు, 1 second రిపీట్ అండి. ఇప్పటి వరకు మనకి నేషనల్ ఎమర్జెన్సీ 2 types అండి. జాతీయ అత్యవసర పరిస్థితి 2 రకాలు, ఒకటి ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ, ఇంకోటి ఇంటర్నల్ ఎమర్జెన్సీ. ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ సో ఫార్ 2 times, ఇంటర్నల్ ఎమర్జెన్సీ సో ఫార్ 1 time. ఇంటర్నల్ ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ పీరియడ్ 1975 to 77లో విధిస్తూ వచ్చారు. టోటల్గా ఇప్పటి వరకు నేషనల్ ఎమర్జెన్సీ 3 times విధించారు. ఓకేనా, టోటల్గా ఇప్పటి వరకు 3 times విధించారండి. ఓకే, ఎస్, నెక్స్ట్ వన్ అండి.
నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి. ఇప్పటి వరకు మనం ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్ లో భాగంగా యూనిటరీ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుతూ వచ్చామండి. యూనిటరీ ఫీచర్స్ గురించి మాట్లాడుతూ వచ్చాం. అండ్ తర్వాత ఇక్కడ గమనించినట్లయితే ఇంకా జస్ట్ వాటి గురించి మాట్లాడుతున్నాం. ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్ లో 4th పాయింట్ లో భాగంగా ఇవన్నీ కూడా మాట్లాడుతూ వస్తున్నాం. మోర్ ఓవర్ ద టర్మ్ ఫెడరేషన్ హ్యాస్ నోవేర్ బీన్ యూజ్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. మన రాజ్యాంగంలో ఎక్కడ సమాఖ్యతత్వం అనే పదాన్ని ఎక్కడ మెన్షన్ చేయలేదండి. Nowhere else in our constitution the word federation has been mentioned. The term federation has nowhere been used in the constitution. The term federation nowhere has been used in the constitution. Nowhere else the term federation is used in our constitution. మన భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఫెడరేషన్ పదాన్ని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. And Article 1 on the other hand describes India is a union of states. ఇండియా ఆర్టికల్ 1 దేని గురించి మాట్లాడుతుందండి? ఆర్టికల్ 1 ఈజ్ నథింగ్ బట్ ఇండియా ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పేసి అంటాం. ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పేసి అంటాం. అండ్ నో స్టేట్ హ్యాస్ ద రైట్ టు సికీడ్ ఫ్రమ్ ఇండియన్ ఫెడరేషన్. ఆర్టికల్ 1 ఏం తెలియజేస్తుందంటే ఏ ఒక్క రాష్ట్రం కూడా ఇండియన్ యూనియన్ నుంచి విడిపోవడానికి లేదు. నో స్టేట్ హ్యాస్ ద రైట్ టు సికీడ్ ఫ్రమ్ ఇండియన్ ఫెడరేషన్. మన సమైక్యతత్వం నుంచి ఓకేనా, ఏ ఒక్క రాష్ట్రం కూడా విడిపోవడానికి లేదు ఇక్కడ. క్లియర్? ఇది మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చాం? ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్ అని కెనడియన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఈ అంశాన్ని తీసుకొచ్చాము. కెనడాలో కూడా అక్కడ ఈ విధంగా థ్రెట్ ఉంది. ఇండియాలో లింగ్విస్టిక్ స్టేట్స్ ఉన్నాయి, భిన్న జాతులు భిన్న మతాల వాళ్ళు ఇలా ఉన్నారు. కాబట్టి మనకి దేర్ ఇస్ ఎ థ్రెట్ టు ద యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ అవర్ నేషన్. ఈ నేపథ్యంలో అందుకని మనం కేంద్రంతో బలమైన పవర్స్ పెట్టుకున్నాం, పరిమితమైన అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చాం. అవునా? అందుకనే ఈవెన్ కెనడాలో కూడా ఇట్లాంటి థ్రెట్ ఉంది. అందుకని మనం కెనడియన్ కాన్స్టిట్యూషన్ తరహాలో ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. మన ఇండియాలో కూడా భిన్న జాతుల వాళ్ళు ఉన్నారు, భిన్న మతాల వాళ్ళు ఉన్నారు, డిఫరెంట్ క్యాస్ట్ కమ్యూనిటీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో లింగ్విస్టిక్ స్టేట్స్ ఉన్నాయి. యూనిటీకి ఇంటిగ్రిటీ ఆఫ్ అవర్ నేషన్కి దేశ సమైక్యత సమగ్రతకి దెబ్బ వాటిల్ అవకాశం ఉన్న నేపథ్యంలో ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్ ఫ్యూచర్ని మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. దట్స్ ద రీజన్ బిహైండ్ దిస్ వై వి హావ్ అడాప్టెడ్ ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్. ఈ రోజుకి ఇవన్నీ కూడా అడాప్ట్ చేసుకున్నప్పటికీ మనకి వి హావ్ బీన్ విట్నెసింగ్ ఆల్ కైండ్ ఆఫ్ సో క్లియర్ indulging violence in the name of religion, caste wars, religion wars, all kind of wars we have been witnessing in the communal rights we have been witnessing in India. Whatever the goal of our constitution makers so far not yet achieved. Clear? మన భారత రాజ్యాంగ నిర్మాతలు ఏవైతే ఉన్నారో భారత రాజ్యాంగ నిర్మాతలు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని వీటిని నిర్మిస్తూ వచ్చారో అవి ఇప్పటి వరకు కూడా ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదని చెప్పేసి చెప్పుకోవచ్చు. నాట్ ఎట్ ఫుల్ఫిల్. The cherished goal of our constitution makers not yet so far achieved అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో దిస్ వాట్ ఫ్రెండ్స్, రేపటి సెషన్లో మిగతావన్నీ కూడా కంటిన్యూ చేస్తానండి. ఇక్కడ 4th పాయింటే ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్, ఇట్ ఎంప్లాయిస్ 2 things. ఇవన్నీ కూడా మాట్లాడుతూ వస్తాను. రేపటి సెషన్లో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తానండి. సైలెంట్ ఫీచర్స్ ఫర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పార్ట్ 2 రేపటి సెషన్లో కంటిన్యూ చేస్తాను. అండ్ మీకు రేపటి నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాస్ కూడా ఉంటాయండి. ఓకేనా? క్లియర్? మీకు రేపటి షెడ్యూల్ కూడా వస్తుంది, మీకు షెడ్యూల్ చేయడం జరుగుతుంది క్లాస్ అనేవి. ఫ్రెండ్స్ అందరికీ అర్థమవుతా? రెస్పాన్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ, హోప్ యూ అండర్స్టూడ్. అందరికీ అర్థమవుతుందా? రెస్పాన్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ ఫ్రెండ్స్, యువర్ సాటిస్ఫాక్షన్ అల్టిమేట్లీ అవర్ సాటిస్ఫాక్షన్. మీకు అందరికీ అర్థం కావాలి, అల్టిమేట్గా మీరు సక్సెస్ కావాలి. సో ఫ్రెండ్స్ రెస్పాన్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ, హ్యావ్ యూ అండర్స్టూడ్? ఫ్రెండ్స్ అందరికీ అర్థమైందా ఈ రోజు వరకు మనం చెప్పుకున్నటువంటి టాపిక్ అనేది? రెస్పాన్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ, నోబడీ ఈజ్ రెస్పాండింగ్. ఓకే, విశ్వనాథ్ గారు, ఇంకా అందరికీ అర్థమైందా? షాయిక్ గారు, RRR గారు, అండ్ ఇంకా అదర్ పీపుల్. ఎస్ ఫ్రెండ్స్, ఎస్ ఫ్రెండ్స్. దిస్ వాట్ ఫ్రెండ్స్ టుడేస్ సెషన్. ఎస్ ఫ్రెండ్స్, దిస్ వాట్ ఫ్రెండ్స్ టుడేస్ సెషన్. హోప్ యూ ఎంజాయ్డ్ ద సెషన్. సో థ్యాంక్ యూ. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ.